హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఈ విషయానికి విరుగుడు లేదా అని ఓపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మల్లు మూవీస్ అన్నీ కూడా స్టోరీ ఏదైనా అందులో అంతర్లీనంగా హిందూయిజంని, హిందూ ట్రెడిషన్స్ని బ్యాడ్ లైట్లో చూపెట్టడం అనేది కామన్ పాయింట్ అనమాట. ఇందుకు షకీలా మూవీస్కి మాత్రమే మినహాయింపు. యాక్చువల్గా అక్కడి సూపర్ స్టార్ల కంటే ఆమె చాలా బెటర్, కాస్త నిజాయితీ ఉంటుంది. మల్లీవుడ్లో సూపర్ స్టార్స్ నుంచి చోటామోటా సైడ్ స్టార్స్ వరకు అందరూ కూడా ఇదే టైప్ ఆఫ్ ప్రోపగండాతో సినిమాలు తీస్తూ ఉంటారు. అలా మెల్లమెల్లగా స్లో పాయిజన్లా హిందూయిజం పైన, హిందూ కల్చర్ పైన తెలియకుండానే ఒక రకమైన విద్వేషం నింపడం వాళ్ళ అజెండా అన్నమాట. ఇక ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ అంకుల్ లూసిఫర్ కూడా అదే కోవకు చెందింది. కాకపోతే దీంతో ఇంకా గ్రాండ్ స్కేల్లో ప్రోపగండాకి తెరదీసే ప్రయత్నం చేశారు. ఇక దీనికి నిర్మాత, డైరెక్టర్ మలయాళం ఇంకో చోటా సూపర్ స్టార్ అయిన పృథ్వీరాజ్ అన్నియా అన్నమాట. ఇక సినిమాల్లో టెక్నికల్ విషయాలు పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ లైన్ చూద్దాం పదండి. అప్పట్లో గోద్రా ట్రైన్ దహనం దేశంలో పెను సంచలనంగా మారింది కదా. అయోధ్య నుంచి తిరిగి వస్తున్న హిందువులను టార్గెట్ చేసి కొందరు ట్రైన్ని గుజరాత్లోని గోద్రా దగ్గర తగలబెట్టి ఎందరో చావుకి కారణమయ్యారు. ఇక లూసిఫర్ 2లో కూడా అదే లైన్ తీసుకొని దాన్ని కాస్త మార్చి పనిగట్టుకొని ఎవరూ ఏమీ చేయలేదు, ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రైన్ కాలిపోయి అందులో అందరూ చనిపోయినట్టు, దాన్ని అదునుగా తీసుకొని ఒక హిందూ లీడర్ ఒక ముస్లిం ఊరిని మట్టుబెట్టినట్టు, అక్కడ ప్రజల్ని చంపి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా రేప్ చేసి తర్వాత పవర్లోకి వచ్చినట్టు, అక్కడ నుంచి ఎస్కేప్ అయిన ఒక ముస్లిం పిల్లవాడు తర్వాత పృథ్వీరాజ్ అన్నియాగా మారినట్టు, ఆ హిందూ లీడర్ పైన రివెంజింగ్ తీర్చుకున్నట్టు, దానికి పని పాట లేని లూసిఫర్ అంకుల్ సాయం చేసినట్టు చూపెట్టారు. ఈ స్టోరీ లైన్ అంతా చూస్తే ఎవరిని ఉద్దేశిస్తూ ఈ మోహన్ లాల్ అంకుల్ సినిమా తీశారో అర్థమైపోతూనే ఉంది. ఒక పక్క హిందూ కమ్యూనిటీని బ్యాడ్ లైట్లో చూపెడుతూనే ఇంకో పక్క యాంటీ బీజేపీ ఎజెండాను తలకెత్తుకున్నట్టుంది ఈ సినిమా. హిందూ కమ్యూనిటీని ఇంత బ్యాడ్ లైట్లో చూపెట్టారు మల్లు యదవలు. దానికి పృథ్వీరాజ్ అన్నియా డైరెక్టర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అందులో మోహన్ లాల్ సిగ్గు శరం లేకుండా నటించడం ఇంకో ఎత్తు అన్నమాట. మూవీని మూవీలాగే చూడాలి అనే నీతులు ఇక్కడ వర్తించవు, ఎందుకంటే ఇది ప్రోపగండాతో ఉన్న క్లియర్ కట్ ఎజెండా కాబట్టి అని వాదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇప్పుడు సోషల్ మీడియా దీని మీద అట్టుడికిపోతోంది, పెద్ద చర్చ నడుస్తోంది. మోహన్ లాల్ లాంటి హీరో కూడా ప్రాపగండా సినిమాకి సై అన్నాడంటే ఇక ఆ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏంటో, ఆ ఇండస్ట్రీ ముసుగులో ఉన్న వాళ్ళ ఎజెండా ఏంటో ఇట్టే అర్థమైపోతుందన్నమాట. మిగతా ఇండస్ట్రీలాగా వీళ్ళు జీవితంలో ఎప్పుడూ ప్యాన్ ఇండియా సినిమాలు తీయలేరు కాబట్టి ఉన్న పలంగా హైలైట్ అవ్వడానికి ఇలాంటి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ని ప్యాన్ ఇండియా లెవెల్లో తీయాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఆఖరికి మోహన్ లాల్ లాంటోడు కూడా ఇంత చీప్ టాక్టిక్ ప్లే చేశాడంటే ఇక ఆ ఇండస్ట్రీని ఎందుకు ఓటీటీ ఇండస్ట్రీ అని అందరూ అంటారో ఇక వేరే చెప్పక్కర్లేదు అని వాదిస్తున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.